సో 30 మెంబర్స్కి అయితే బాటిల్స్ అండ్ ఫుడ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. మా చిట్టి తల్లి చూడండి హడావిడి చేసేస్తుంది, అమ్మ నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి. తను కూడా మాకు హెల్ప్ చేస్తుంది అనమాట బాటిల్స్ అవన్నీ తీసుకురావడంలో. సో ఇక్కడ ఇలాగా సంచిలో అయితే పెట్టేసుకున్నాం అనమాట ఫుడ్ అంతా. సో 30 మెంబర్స్కి అయితే ఒక 4 దోశ అండ్ ఒక వడ పార్సల్ చేయించేసుకున్నాం. అందులోని చట్నీ సాంబార్ అయితే పెట్టేసుకొని నేను, తమ్ముడు, పాప టెంపుల్కి అయితే బయలుదేరేసామన్నమాట. ఎక్కడికి వచ్చాము అంటే నెల్లూరులో మూలస్థానేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ వెళ్ళంగానే ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో మనం తెచ్చిన ఫుడ్ అంతా పెట్టేసి రెడీగా ఉంటే ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, లేకుంటే మనమే వెళ్ళి పిలిచి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో అలాగా నేను నా చిట్టి తల్లి అయితే ఫుడ్ అనేది డొనేట్ చేశాము. ఎందుకు డొనేట్ చేశాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో నాకు యూట్యూబ్లో మనీ వస్తే నేను మా తాతకి పట్టు పంచ షర్ట్ తీసిద్దాము అనుకుంటున్నాను, కానీ మా తాత అయితే చనిపోయారనమాట. సో ఆయనకి గుర్తుగా ఇలాగా 30 మెంబర్స్కి అయితే టిఫిన్ అండ్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చానమాట. సో నేను మా చిన్నప్పుడు మా తాత దగ్గర అయితే పెరిగానమాట. నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టము. సో మా తాతయ్య గుర్తుగా అయితే ఇలాగ ఫుడ్ అనేది డొనేట్ చేశాను. నెక్స్ట్ 300 మెంబర్స్కి డొనేట్ చేసే అంత కెపాసిటీ రావాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. మీ తాతయ్యలో మీకు నచ్చే క్వాలిటీ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. మా తాత అయితే ఉదయాన్నే 4 AM అలా నిద్ర లేచేసి ఆయన పూజ చేసుకుంటారు, అలాగే ఎక్సర్సైజ్ చేస్తారు, మంచి ఫుడ్ అయితే తీసుకుంటారనమాట.